హాయ్ అండి. నేను డాక్టర్ శిల్ప, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. ఇక్కడ చిరంజీవి హాస్పిటల్ కేపీహెచ్పిలో ఉన్నాను. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏ క్రీమ్స్ ఏ టైమ్స్లో ఎవరెవరు ఎట్లా వాడుకోవాలి అన్నది మాట్లాడుకుందాం. సో చాలామంది మనం రాసే ప్రిస్క్రిప్షన్లోని ఒక్కొక్క క్రీమ్కి ఒక క్రీమ్ బదులు ఇంకొక క్రీము, లేకపోతే మార్నింగ్ రాసుకోవాల్సిన క్రీమ్ నైట్ టైం రాసుకోవడం, లేకపోతే సీరం బదులు లోషన్ ఏమైనా తీసుకొని రాసుకోవడం. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ జనరల్గా అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఏ క్రీమ్స్ ఎవరు ఎక్కడ ఏ ప్లేస్లో లేకపోతే ఏ టైంలో వాడుకోవాలి అన్నది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ సన్ స్క్రీన్స్తో స్టార్ట్ చేద్దాం. సో సన్ స్క్రీన్స్ అనేవి యాజ్ ఇట్ సజెస్ట్, సో సన్ ఉన్నప్పుడే మనం స్క్రీన్ చేసుకోవాలి. సో మార్నింగ్ టైమ్స్ యూజువల్గా యూజ్ చేసుకుంటాం. ఒకవేళ ఎండ్లోనే ఉండే వాళ్ళైతే జనరల్గా ఎవ్రీ 2 to 3 hours ఒకసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మాయిశ్చరైజర్స్ జనరల్గా మార్నింగ్ అండ్ నైట్ అనేది వాడుకోవడం చూస్తాము. సో కొంతమందికి ఏంటంటే డ్రై స్కిన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఏంటంటే రిపీటెడ్గా ఎవ్రీ 3 hours లేకపోతే 5 hours ఒకసారి అప్లై చేసుకోవడం అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఉంటుంది, అండ్ డ్రై స్కిన్ ఉండే వాళ్ళలోనే ఒక టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్, హ్యాండ్స్కి ఒక టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఉంటుంది, బాడీకి ఒక టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఉంటుంది, అలాగే ఫేస్కి ఒక టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఉంటుంది. సో ఒక్కొక్క స్కిన్ వేరియేషన్ బట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ మనం సజెస్ట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే సీరమ్స్. సో సీరమ్స్లోనే మనకి మల్టిపుల్ సీరమ్స్ ఉంటాయి అనమాట. హైలోనిక్ యాసిడ్ సీరం కావచ్చు, వైటమిన్ సి సీరం కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్. సో ఇందులోని మనం వైటమిన్ సి జనరల్గా మార్నింగ్ టైమ్స్ సజెస్ట్ చేయమన్నమాట. సో ఇందులో ఏంటంటే నైట్ టైం అప్లై చేసుకొని పడుకోవడానికి, ఎందుకంటే వైటమిన్ సి జనరల్గా ఫోటో సెన్సిటివిటీ ఉంటుంది. సో మార్నింగ్ టైం అప్లై చేసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది తక్కువ అవడం కాకపోగా ఎక్స్ట్రాగా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వైటమిన్ సి జనరల్గా ఫేస్ వాష్ అయిన తర్వాత పోర్స్ ఓపెన్ అయ్యాక ఆ టైంలోనే సీరం పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం హైల్రోనిక్ యాసిడ్ సీరమ్స్. సో హైల్రోనిక్ యాసిడ్ సీరమ్స్లో ఏంటంటే స్కిన్ యొక్క హైడ్రేషన్ని పెంచుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం కొంచెం ప్లమ్గా అంటే కొంచెం కాంటూర్డ్ టైప్ ఆఫ్ స్కిన్ కావాలి అన్నప్పుడు జనరల్గా హైల్రోనిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఏమైనా రెటినాయిడ్స్ కానీ లేకపోతే ఎనీ అదర్ టైప్ ఆఫ్ సీరమ్స్ జనరల్గా నైట్ టైమ్స్ సజెస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ కేర్ మనం తీసుకోవాలి అన్నది. సో నైట్ టైం అయితే ఎలాంటి టైప్ ఆఫ్ కేర్ తీసుకోవాలి, మార్నింగ్ టైం అయితే ఎలాంటి టైప్ ఆఫ్ కేర్ తీసుకోవాలి. సో నైట్ టైం జనరల్గా మొత్తం వర్క్స్ అన్నీ అయిపోయినాక వి కమ్ హోమ్, మొత్తం మేకప్స్ కానీ లేకపోతే ఏమైనా క్రీమ్స్ ఏమైనా అన్నీ కంప్లీట్గా క్లెన్స్ చేసుకొని, సో క్లెన్స్, ట్రీట్ అండ్ హైడ్రేట్. సో ఈ 3 అనేవి యూజ్ చేసుకోవాలన్నమాట. సో క్లెన్స్ ఎట్లా చేస్తాం, ఈదర్ విత్ క్లెన్జర్ లేకపోతే ఒక ఫేస్ వాష్ కానీ సోప్ కానీ ఏది కంఫర్టబుల్ ఉంటే అది. సో వీటితో వాష్ చేసిన తర్వాత ట్రీట్ చేస్తాం. సో ట్రీటింగ్ అంటే ఇప్పుడు ఏమైనా బ్లాక్ స్పాట్సే ఉన్నాయి లేకపోతే ఏమైనా యాక్నే ఉన్నాయి, సో అట్లాంటివి ఉన్నప్పుడు జనరల్గా వాటికి సంబంధించిన సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ అప్లై చేసుకొని ఒక 15-20 minutes తర్వాత మాయిశ్చరైజ్ చేసుకుంటాం. సో ఇది అనేది జనరల్గా నైట్ టైమ్స్ చేసుకునే ట్రీట్మెంట్స్ అనమాట. సో మార్నింగ్ టైం ఏంటంటే సేమ్ క్లెన్స్ చేసుకుంటాం ఎర్లీ మార్నింగ్ లెగవంగానే. సో మాయిశ్చరైజ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఏమైనా సీరం అప్లై చేసుకోవాల్సింది ఉంటే అది అప్లై చేసుకొని దానిపైన సన్ స్క్రీన్తోని స్కిన్ని స్క్రీన్ చేస్తాం అనమాట. సో ఈ సన్ స్క్రీన్స్లో కూడా మనకి 2 types ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి కెమికల్ సన్ స్క్రీన్, ఇంకోటి ఫిజికల్ సన్ స్క్రీన్. సో ఫిజికల్ అంటే జనరల్గా స్టార్ట్ చేసుకుంటే అంబ్రెల్లాస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫిజికల్గా మనం సన్ని బ్లాక్ చేస్తున్నాం. సో వీటిల్లోని క్రీమ్స్ కూడా ఉంటాయి, జింక్ ఆక్సైడ్ క్రీమ్స్ అట్లాంటివి కూడా యూజ్ చేసుకొని స్క్రీన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే నార్మల్ స్కిన్ ఉండే వాళ్ళల్లోని కొంచెం యూజ్ అవుతాయి. బట్ కొంతమందికి ఏంటంటే సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళల్లో ఏం చేసుకుంటాం అంటే ఈ స్కిన్ ఏదైతే కెమికల్ సన్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకొని మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే కొంతమందికి కొమడోజెనిక్ టెండెన్సీ ఉంటుంది, అంటే యాక్నే వచ్చే టెండెన్సీ ఉంటుంది అనమాట ఈ సన్ స్క్రీన్స్లోని. సో ఆ టైప్ ఆఫ్ వాళ్ళకి కొంచెం జెల్ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి నైట్ యూజ్ చేసుకోవడం. కొంతమందికి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉంటాయి, ఇంకొంతమందికి ఏంటంటే ఫేస్ మీద చిన్న చిన్న మచ్చలు కానీ అయితే మంగు మచ్చలు కావచ్చు, లేకపోతే పింపుల్స్ తగ్గి వాటి వల్ల ఏమైనా మచ్చలుగా ఉండొచ్చు. సో వీటికి ఏంటంటే కొన్ని క్రీమ్స్ రాసిస్తాం. సో అండర్ ఐ క్రీమ్స్ అవన్నీ కూడా నైట్ టైమ్స్ అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి